ఇక వాళ్ళవి త్యాగాలు మీవి భోగాలు, దేశం కోసం ఇందిరా రాజీవ్ ప్రాణత్యాగం, సోనియా రాహుల్ పదవి త్యాగం చేసిండ్రు, కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకు తిన్నదని చెప్పి సీఎం అన్నాడు. మీ ఫామ్ హౌస్లలో ఇక జిల్లెలు మొలుసుడే, 5 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎందుకు గుర్తురాలే, మేము రాజీవ్ విగ్రహం పెడతామనగానే కూలుస్తామంటారా, ఎవరొస్తారో రాండి తేల్చుకుందామని హెచ్చరిక. డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి. పార్టీ ఆఫీసుకు జాగా ఇచ్చిన కొండా లక్ష్మణ్నే మరిచిన చరిత్ర కేసీఆర్ దని ఫైర్. సెక్రటేరియట్ సర్కిల్లో మాజీ ప్రధాని రాజీవ్ విగ్రహావిష్కరణ. దేశం కోసం ఇందిరా రాజీవ్ ప్రాణత్యాగం చేస్తే సోనియా రాహుల్ పదవి త్యాగం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ 10 ఏళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం పదవులు పంచుకొని రాష్ట్రాన్ని దోచుకు తిన్నాదని మండిపడ్డారు. వేల కోట్లు కూడబెట్టుకొని భోగాలు అనుభవించేటోళ్లకు త్యాగం అంటే ఏమిటో ఇప్పటికీ అర్థం కాదని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. సెక్రటేరియట్ బయట సర్కిల్లో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పైన అలాగే ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళపైన మండిపడ్డటువంటి సంఘటన చూసుకోవచ్చు. ఇక ఏపీలో పార్టీ నాశనం అవుతుందని తెలిసినా ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. అలాంటి కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూలుస్తామంటున్నారు. ఎవరు రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించేది? ఒక్కరు రాండి, తారీఖు టైం చెప్పండి, ఎవరు వస్తారో నేను చూస్తా అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గాంధీ కుటుంబం గురించి కేసీఆర్ ఫ్యామిలీకి తెలుసా? అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నారా అని తీవ్రంగా స్పందించారు. డిసెంబర్ 9న దేశం అబ్బరపడే రీతిలో సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లోకి బీఆర్ఎస్ కాలకేయ ముఠా వస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. మిడతల దండై తెలంగాణను మరోసారి కబలించాలని కుట్రలు చేస్తున్నారు. ఈ దండును పోలీసు మేరలు దాటే వరకు తరిమే బాధ్యత మీది, నాది. ఆనాటి సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ గడిలో పల్లెర్లు మొలవాలి అని పిలుపునిచ్చారు. ఆ పోరాటం వల్లే గడిలో గడ్డి మొలిసి ప్రజాస్వామ్య పాలన మొదలైంది. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ మీద నోరు జారితే మీ ఫామ్ హౌస్లో ఇక జిల్లేళ్లు మొలిపిస్తా అని సీఎం హెచ్చరించారు. ఇది రాజకీయ సభ కాదు. ఇలాంటి కార్యక్రమంలో రాజకీయ విషయాలు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. కానీ త్యాగం అంటే ఏమిటో తెలియని వాళ్ళు ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారు. వారికి త్యాగం అంటే ఏంటో గుర్తు చేయాల్సిన బాధ్యత సీఎంగా నా మీద ఉంది. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిట్ జవహర్లాల్ నెహ్రూది. స్వాతంత్ర్యం కోసం సర్వం కోల్పోయిన కుటుంబం నెహ్రూ కుటుంబం. రాజీవ్ గాంధీ మరణించిన సోనియా ఏ పదవి తీసుకోలేదు. ప్రాణత్యాగం అంటే ఇందిరా రాజీవులది, పదవి త్యాగం అంటే సోనియా రాహుల్ గాంధీలది. తెలంగాణ బిడ్డ పీవీని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ 5 ఏళ్ల పాటు మహిళలకు మంత్రి పదవి ఇవ్వలే. గాంధీలది కుటుంబ పాలన అని కొంతమంది సన్యాసులు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ మరణించిన తర్వాత 2004 నుంచి 2014 వరకు సోనియా రాహుల్ ఏ పదవి తీసుకోలేదన్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ సీఎం, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి మంత్రి, బిడ్డ ఎంపీ, బంధువు రాజ్యసభ సభ్యుడు, ఇలా పదవులన్నీ పంచుకొని రాష్ట్రాన్ని దోచుకొని వందలాది ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నోళ్ళు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారని మండిపడ్డారు. 563 స్థానాలు దేశంలో విలీనం చేయించిన దేశ సమగ్రతను కాపాడిన ఘనత నెహ్రూదన్నారు. దేశానికి సాంకేతికతను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. మహిళలకు రాజ్యాధికారం ఇచ్చింది ఆయనే. స్థానిక సంస్థల్లో రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన రిజర్వేషన్ల వల్లే ఇవాళ మహిళలంతా కుర్చీలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములు అయ్యారు. కానీ గత పాలకుల హయాంలో 5 ఏళ్ల వ్యవధిలో కనీసం ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పేసి అంటా ఉన్నారు. కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకుంటోడు. రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేశాడు కాబట్టే కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి అయ్యాడని, లేకుంటే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకునేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అమెరికా పోయి చదివి ఐటీ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందంటే రాజీవ్ గాంధీ పుణ్యమే. మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని ప్రకటించగానే ఇదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామనుకున్నామని కేటీఆర్ గుండెలు బాదుకోవడం చిత్రంగా ఉంది. 5 ఏళ్లు అధికారంలో ఉండగా తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదు? అప్పుడు గాడిద పనులు తోమారా అని మండిపడ్డారు. అసలు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన వాళ్ళకు లేదని, బుద్ధి లేని కేసీఆర్ తన విగ్రహాన్ని పెట్టాలనుకొని ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నారని సీఎం అన్నారు. 1000 ఎకరాల్లో ఫామ్ హౌస్, 100 ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌస్, 10 ఎకరాల్లో ప్రగతి భవన్, లక్ష కోట్ల రూపాయలు దిగమింగి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న మీకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్లు సరిపోలేదా అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అంతా కూడా వాళ్ళు నిన్న పాల్గొని గట్టినే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా రాజీవ్ గాంధీ కంప్యూటర్ పరిచయం చేయకపోతే ఎలా గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకున్నటోడు అక్కడ కల్వకుంట్ల తారక రామన్ అన్నటువంటి ఒక గట్టి కామెంట్ మాత్రం అక్కడ రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. ఇక నేడు
పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరించినటువంటి సీఎం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం పబ్లిక్ గార్డెన్లో అధికారికంగా నిర్వహించున్నది. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను కూడా ఆవిష్కరించబోతా ఉన్నాడు. మొత్తానికైతే నిన్న జరిగినటువంటి ఏదైతే ఒక కార్యక్రమం రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంలో రకరకాలైనటువంటి సందేహాలు. ఒక పక్కన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము ప్రభుత్వం మళ్ళీ వస్తే దాన్ని తీసేస్తాం, అక్కడి నుంచి తీసి మళ్ళీ గాంధీ భవన్కు సకల మర్యాదలతో రాచ మర్యాదలతో అక్కడ పెట్టిస్తామని చెప్పేసి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి మాటలు అయితే చూసుకోవచ్చు. మొత్తానికి ఒక పంచాయతీ అయితే తెగిపోయింది. సరే, ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ప్రజాపాలన ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు పెట్టేటువంటి ఈ విగ్రహాలతోటి ఒక్కరికన్నా ఒక తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా లాభం ఉన్నదా? ఏ ఒక్కరికైనా లాభం ఉన్నదా? ఎందుకు ఆ విగ్రహం పంచాయతీ ఏంది? ఆ విగ్రహానికి పెట్టినటువంటి ఖర్చు ఎంత? ఈ విగ్రహాలు సంబంధించినటువంటి ఎప్పుడో సంబంధించినటువంటి మాజీ ప్రధానులు వాళ్ళు అక్కడ వాళ్ళది అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? ఒకవేళ పెట్టాలనుకునేది ఉంటే తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఒక్కొక్క విగ్రహాలు తీసుకొచ్చి పెట్టురు. కానీ ఈ అనవసరమైనటువంటి పంచాయతీ తీసుకొచ్చి ఇదంతా రాష్ట్రం మీదకి రుద్ది దీన్ని ఏదో సెంటిమెంట్ రాజకీయాలు చేయాలని చెప్పేసి భావించడం. ఒక పక్కనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో తనకు ఎనలేని ప్రేమ ఉంది కాంగ్రెస్ పార్టీ పైన, కాబట్టి మేము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా ఉన్నామని చెప్పేసి ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచన కావచ్చేమో. ఏది ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మెప్పించడం కోసం. ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చిందంటే ఇది ఒక సెంటిమెంట్ని, ఈ సెంటిమెంట్ని వాడుకోవడం బీఆర్ఎస్ పార్టీకి కూడా అలవాటు. కాబట్టి ఒక పక్కన ప్రాంతాల మధ్య విభేదాలు, మరో పక్కన విగ్రహాలకు సంబంధించినటువంటి దాంట్లో సెంటిమెంట్ను వాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కేటీఆర్ ప్రయత్నాలు. అంటే మేము పెడతామన్నటువంటి జాగాలో అక్కడ తెలంగాణ తల్లిని అవమానిస్తారా, అవహేళన చేస్తారా? ఇదంతా కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. సెంటిమెంట్ను రగిల్చాలి, తెలంగాణ తల్లినే అవమానించింది కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అవమానిస్తుందని చెప్పేసి ఒక బురద జల్లేటువంటి ప్రయత్నం. మరో పక్కన రేవంత్ రెడ్డిదేమో అక్కడి నుంచి ఆశీస్సులు ఉండాలి, ఢిల్లీ నుంచి అక్కడి నుంచి ఇక్కడ పదవిని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశం కావచ్చేమో. ఇట్లా నానా రకాలైనటువంటి హంగామా చేసి తెలంగాణ ప్రజలని ఇది అంతా కూడా టాపిక్ డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ ఇవన్నీ. దీంతో ఒరిగేదేమి లేదు, రాష్ట్రానికి ఒరిగేదేమని ఉన్నదా? ఇదొక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేనిఫెస్టోలో లేనటువంటి అంశాన్ని ఏమో ఇలా రాజీవ్ గాంధీ విగ్రహానికి ఏమన్నా మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందా? మరి మేనిఫెస్టోలో లేనటువంటి వాటినేమో మీరు ఏమో ముందుగా వాటికేమో అమలు చేస్తారు, చిటికలో పనులు అయిపోతాయి. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు వేస్తారు, మరి చాలా అంశాలు పెట్టింది కదా, 6 గ్యారంటీలు అని చెప్పేసి, ఈ 13 హామీలు అని చెప్పేసి, ఇక ఇట్లాంటి నానా రకాలైనటువంటి 420, 430 హామీలు ఉన్నాయి. గాదానిపైన ఆలోచించగా ఈ విగ్రహం ఏడ పెడదాం, ఉన్నటువంటి విగ్రహం ఎక్కడ పీకేద్దాం, ఇవేంది ఇవి అని చిల్లర పాలిటిక్స్. కాకపోతే ఇదంతా కూడా ఎవరు కూడా తెలంగాణ సమాజం ఎవరు కూడా హర్షించట్లేదు. మీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షించట్లేదు. ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి 10 సంవత్సరాల నుంచి మరి ఎందుకు గుర్తు రాలేదో అర్థం కావట్లేదు. మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆ లోపల అంత పెద్దగా 100 కోట్ల రూపాయలు పెట్టి అంత సెక్రటరీను అంత పెద్ద విశాలంగా కట్టడం జరిగింది కదా, 6-7 అంతస్తులతో. మరి అక్కడ ముందు మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవచ్చు కదా. వాళ్ళు మాట్లాడతారు, నీతి లేని మాటలను వాళ్ళు మాట్లాడతారు. అది జరిగేటువంటి విషయం.